హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సెకండ్ యూనిట్ నుంచి ఒక కొత్త లెసన్ నేర్చుకుందాం. దట్ ఈజ్ నెల్సన్ మండేలా ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది దక్షిణాఫ్రికా యొక్క మొట్టమొదటి ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన అధ్యక్షుడు నెల్సన్ మండేలా స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీ. ఇతను దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ నెల్సన్ మండేలా? 27 సంవత్సరాల కాలం పాటు రోబెన్ అనే ద్వీపంలో కారాగార శిక్షణ అనుభవించాడు. నల్లజాతి సూర్యుడు అని ఇతన్ని వర్ణిస్తారు. వర్ణ సమానతకు మండేలా సంకేతంగా నిలిచాడు. 1994లో జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో ఎంపికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. ద సోర్స్ ఫ్రమ్ ద BBC ఆఫ్ 10th May 1994. మరి ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్ విన్నారు కదండి. అది మే 10th 1994 దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియాలోని యూనియన్ భవనాల ఆంఫీ థియేటర్ వేదిక. ఈ సందర్భంగా కొత్తగా మరియు ప్రజాస్వామ్యతంగా ఎన్నుకోబడిన జాతి రహిత దక్షిణాఫ్రికా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం. 140 పైగా దేశాల ప్రముఖులు, అతిథులు, 1,00,000కు పైగా ప్రజలు పాలు పంచుకున్నారు, అలాగే భాగస్వాములయ్యారు. అది అత్యంత పెద్ద జాతీయ, అంతర్జాతీయ వ్యక్తుల సమూహం. డి క్లర్క్, థాబో ఎంబేకి ఇద్దరు ఉపాధ్యక్షులుగా, నెల్సన్ మండేలా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల సంక్షేమం కొరకు తనను తాను అంకితం చేసుకుంటానని మండేలా ప్రతిజ్ఞ చేశారు. తదుపరి ఒక చిరస్మరణీయ, విశ్లేషణాత్మక మరియు ఉత్తేజభరిత సందేశాన్ని ఆయన అందించారు. ప్రపంచం మొత్తం కూడా అప్పుడు కొత్తగా ఆవిర్భవించిన ఆ ప్రజాస్వామ్య జాతి రహిత దక్షిణాఫ్రికా సమాజాన్ని ఆరాధనాపూర్వకంగా అభినందించుతూ ఆయన మాట్లాడారు. అప్పటి వరకు వారికి ప్రపంచ దేశాలతో రాయబార సంబంధాలు లేవు, కానీ అప్పుడు ప్రపంచమే అక్కడ నిలబడింది న్యాయం కొరకు, శాంతి కొరకు. ఆ క్షణంలో దక్షిణాఫ్రికా ప్రజల తరపున ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. ప్రజలను పేదరికపు బంధం నుంచి, వసతులు లేమి నుండి, బాధల నుండి మరియు వివిధ విధముల వివక్షల నుంచి శాశ్వతంగా విముక్తులను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇంకా దక్షిణాఫ్రికా నేలపై ఒకరు మరొకరిని అణగద్రొక్కటం ఉండదని, స్వేచ్ఛా వాయువులు మాత్రమే దక్షిణాఫ్రికాను శాశ్వతంగా పాలిస్తాయని దృఢంగా ధృవీకరించారు. దక్షిణాఫ్రికా జెట్ విమానాలు అత్యద్భుత ప్రదర్శనను సమర్పించాయి ఆకాశంలో. వారు వారి నైపుణ్యాలను మరియు శక్తిని మాత్రమే కాదు, వారి కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వం పట్ల తమ విధేయతను కూడా తెలిపారు. అప్పటి వరకు మండేలాను, ఆయన అనుసర బృందాన్ని నేరస్తులుగా చూసే అత్యున్నత సైనికాధికారులందరూ నేడు వారికి విధేయపూర్వకంగా నమస్కారములు ప్రకటించారు. 2 జాతీయ గీతాలు, ఒకటి నల్ల జాతీయులది, రెండవది తెల్ల జాతీయులది ఆలపించబడ్డాయి. జాతి వివక్షతకు వ్యతిరేకంగా నల్ల జాతీయులు చేసిన చారిత్రాత్మక పోరాటం, అసంఖ్యాక అవయవ ప్రాణత్యాగాలు, హద్దులెరగని నల్ల జాతీయుల క్షోభ మొదలగు విషయాలను మండేలా ఆర్తిగా సమర్పించుకున్నారు. ఈ అత్యంత క్రూర అణిచివేత యొక్క సానుకూల ఫలితాన్ని కూడా మండేలా పేర్కొన్నారు. ఆ అణిచివేత ఎందరో ధైర్యవంత, జ్ఞానవంత, విశాల హృదయ సంపన్నులను ఆవిర్భవింపచేసింది. వారి యొక్క ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయంపై వారి విజయ ఫలం.
ఇక సంపూర్ణ స్వేచ్ఛ కొరకు వారు చేసిన పోరాటం నుండి మండేలా విలువైన పాఠాలు నేర్చుకున్నానని ఆయన చెబుతారు. అందులో వారు గ్రహించిన కొన్ని అంశాలు: ప్రతి ఒక్కరిలో ఏదో కొంత మంచి ఉంటుంది. ఏ ఒక్కరూ కూడా ద్వేషించడానికి పుట్టరు. ద్వేషించడం నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ప్రేమించడం కూడా నేర్పవచ్చు అని ఆయన పేర్కొన్నారు. అప్పటి వరకు దక్షిణాఫ్రికా ప్రజలకు తమ కుటుంబం పట్ల, తమ దేశం పట్ల ఉన్న బాధ్యతలను నెరవేర్చే స్వేచ్ఛ కూడా లేదు. వారు స్వేచ్ఛతో పుట్టారు, కానీ స్వేచ్ఛ కోసం ఆకలితో పెరిగారు. సంపూర్ణ స్వేచ్ఛ, ఉందాతనం కొరకు వారికున్న తపన వారిని సంపూర్ణ విముక్తి కోసం పోరాడేలాగా ఉత్సాహపరిచింది. ఆ విముక్తి బాధితులకు, అలాగే బాధించేవారికి కూడా. ఈ ప్రమాణ స్వీకారోత్సవం నెల్సన్ మండేలా యొక్క స్వాతంత్ర్యం కొరకు వారి సుదీర్ఘ ప్రయాణం గురించి. ఫ్రెండ్స్, విన్నారు కదండి. దట్ ఈస్ ద సమ్మరీ ఇన్ తెలుగు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్లు ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ కనుక మనం ఇప్పుడు రెఫర్ చేసినట్లయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. Please subscribe.